హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు తన్వీస్ అమ్మ వంటలు. నేను మీ లక్ష్మి. ఇవాళ మనం చేయబోయే రెసిపీ పెసరపప్పు సమోసా అండి. రెగ్యులర్‌గా ఆలు సమోసా వినుంటారు, ఆనియన్ సమోసా వినుంటారు, లేదా కీమా సమోసా వినుంటారు. పెసరపప్పు సమోసా అయితే ఫస్ట్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. సో, అది ఎలా చేయాలో ప్రాసెస్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పెసరపప్పును చక్కగా ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టుంచుకోవాలి. నేను ఎర్లీ మార్నింగ్ 6కి అలా నానబెట్టేసానండి. ఈవినింగ్ మనం పెసరపప్పు చెక్ చేయడానికంటే ముందే మనము సమోసా కావాల్సిన పిండిని కలిపేసి పక్కన పెట్టేద్దాం. నేను ఇక్కడ ఒక 1 కప్ మైదా తీసుకున్నానండి. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. మీరు తీసుకున్న పిండిని బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇందులో వామ్ యాడ్ చేసుకోవాలి. వామ్ ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేయడం కన్నా ఇలా కొంచెం క్రష్ చేసి యాడ్ చేసినట్లయితే ఇందులో ఉన్న ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వామును తీసుకున్నానండి. నెక్స్ట్ మనం ఒక స్పూన్ తీసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కాచి పెట్టుకున్న నూనెని కానీ లేదా డాల్డాని కానీ యాడ్ చేయాలి. డాల్డా కన్నా మనకు ఆయిల్ బెటర్ అని నేను అనుకుంటాను. అందుకే నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు హీట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు సమోసాలు బయట కన్నా ఇంట్లోనే చాలా గుల్లగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు లేయర్స్ లాగా వస్తుంది. ఒక లేయర్ లాగా కాకుండా క్రిస్పీగా వస్తాయి సమోసాలు కూడా. సో, ఇలా హీట్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము డైరెక్ట్‌గా హ్యాండ్‌తో మిక్స్ చేయకుండా ఫస్ట్ ఇలా స్పూన్‌తో మిక్స్ చేయండి. ఎందుకంటే ఆయిల్ హీట్‌లో ఉంటుంది కదా! సో, కొంచెం కాలుతుంది అందుకోసం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్పూన్‌తో మిక్స్ చేసేసి తర్వాత హ్యాండ్‌తో మిక్స్ చేస్తున్నాను. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం వేసిన ఆయిల్‌ని పిండికి మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే జస్ట్ మనం పిండి ముద్దని ఇలా చేత ప్రెస్ చేస్తే ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అంతవరకు మిక్స్ చేయండి. నెక్స్ట్ మనం ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపొద్దు, మరీ జారుగా కలపొద్దండి. జారుగా కలిపారనుకోండి క్రిస్పీగా రావు సమోసాలు. అందుకోసం కొంచెం కేర్‌ఫుల్‌గా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. మనకు బ్యాటర్ అనేది మీడియంగా ఉండాలి. నేనైతే ఇక్కడ పిండి మొత్తాన్ని మీడియం బ్యాటర్‌లా కలిపాను. మరీ గట్టిగా కలపలేదు, మరీ జారుగా కలపలేదండి. సో, మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. పిండి మొత్తం ఇలా మీడియం బ్యాటర్‌లాగా కలుపుకోవాలి. మరీ హార్డ్‌గా ఉండొద్దు, మరీ సాఫ్ట్‌గా ఉండొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. సో, ఇలా కలిపేసిన పిండిని ఒక అరగంట పాటు నాననివ్వండి. మనం మార్నింగ్ నానబెట్టించుకున్న పెసరపప్పు కూడా చక్కగా నానిందండి. పర్ఫెక్ట్‌గా నానింది. ఎక్కడ గుండు అనేది లేకుండా పూర్తిగా పెసరపప్పు మొత్తం నానింది. మీరు కావాలంటే పెసరపప్పు బదులు ప్లెయిన్ పెసరపప్పు వితౌట్ పొట్టు లేకుండా ఉంటుంది కదా! అదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే మంచి ఫైబర్ ఉంటుంది అన్నట్లు ఇలా పొట్టు ఉన్న పెసరపప్పు తీసుకున్నాను. సో, ఈ పెసరపప్పుని చక్కగా ఒక 2 సార్లు కడిగేసి మిక్సీ జార్‌లో వాటర్ యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చితే కచ్చా పచ్చగా కూడా పట్టుకోవచ్చు. నేనైతే కొన్ని కచ్చా పచ్చాగా ఉంచేసి మిగతాదంతా ఫైన్ పేస్ట్ చేసేసాను. సో, వీడియోలో చూస్తున్నారు కదా! పేస్ట్‌ని ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు ఆయిల్ కూడా మరీ ఎక్కువగా అవసరం లేదండి. చాలామంది ఆలు సమోసా తినాలి అంటే గ్యాస్ ట్రబుల్ వస్తుందనేసి భయమేసి తినకుండా ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షనల్. నెక్స్ట్ మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం తరుగు అండి. అల్లం మీకు వీలైతే చాలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనం ఇందులోనే స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి అండి. కారం పొడి కూడా యాడ్ చేస్తాము. సో, చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న సైజు 2 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం అంతే కరివేపాకు వీటిని లైట్‌గా ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్‌ని యాడ్ చేసుకుందాం. నేనిక్కడ చిన్న సైజు 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. సమోసాలు కదండీ! మరీ డీప్ ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనిపించవు. క్రంచీగా కూడా ఉండవు. అందుకోసం నేను ఒక 70% వరకు ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను లైట్‌గా సాల్ట్ యాడ్ చేశాను. ప్రాసెస్ మొత్తం నేను సిమ్‌లో పెట్టేసి చేస్తున్నానండి. హైలో పెట్టలేదు. సో, మనం చేసే క్వాంటిటీ కొంచెమే కదా! మరి హైలో పెట్టేసారనుకోండి త్వరగా మాడిపోతాయి. అందుకోసం నేను సిమ్‌లో పెట్టేసి చేస్తున్నాను. నాకైతే ఇక్కడ ఒక 50% వరకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీకు స్పైసీకి తగ్గ కారం అండి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసాము. చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారం పొడి,
ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశాను. మీకు చాట్ మసాలా కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం నేను చెప్తున్నాను. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు బాయిల్ చేసి యాడ్ చేసుకునే బదులు ఇలా నానబెట్టించుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇందులో ఉన్న విటమిన్స్ అనేవి మనం లాస్ అవ్వకుండా ఉంటాము. సో మనం ఈ పెసరపప్పు నానబెట్టి మిక్సీ పట్టుకున్నాం కదండి, మనకి ఎక్కువ టైం అనేది పట్టదు ఈ కుక్ అవ్వడానికి. జనరల్గానే పెసరపప్పు నానబెట్టి ఉడికిస్తే మనకు చాలా త్వరగా ఉడుకుతుంది. సో మనం ఇలా ఆల్రెడీ పేస్ట్ చేసేసాం కదా, చాలా త్వరగా ఉడుకుతుంది, మనకి ఎక్కువ టైం పట్టదు. సో నెక్స్ట్ మనం ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ పూర్తిగా డ్రై అయిపోయి మనకు పెసరపప్పు కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ దగ్గరుండి మరి ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేశాను. పక్కకి వెళ్ళొద్దండి, ఎందుకంటే అడగంటుతుంది. సో దగ్గరుండి మరి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆలు సమోసాలోని ఆలు మసాలా తిని చాలామంది చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, గ్యాస్ ట్రబుల్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ. సో అలాంటి వాళ్ళు అసలు సమోసా తినలేకపోతున్నామే అని బాధపడకుండా చాలా సింపుల్గా చాలా హెల్తీగా మనం ఇంట్లో ఇలా పెసరపప్పుతో సమోసా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పెసరపప్పుని మనం ప్రతిరోజు మన డైట్లో యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఇందులో ఉన్న కాపర్ వల్ల చర్మం అనేది ముడతలు పడకుండా ఉంటుందండి. మనకి ఇక్కడ పెసరపప్పు పేస్ట్ అనేది పూర్తిగా ఫ్రై అయిపోయింది, ఎక్కడ వాటర్ కంటెంట్ లేదు. సో నెక్స్ట్ మనం ఇందులోనే ఒక హాఫ్ చెక్క లెమన్ రసం వరకు పిండుకుందాము. కొంచెం అంత కొత్తిమీర చల్లేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం మసాలా పేస్ట్ని. సో మిక్స్ చేయకుండా అలా పక్కన పెట్టేశారనుకోండి, లెమన్ డ్రాప్స్ ఎక్కడైతే పడ్డాయో అక్కడ పుల్లగా అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మసాలా పక్కన పెట్టేసిన తర్వాత పిండిని ఒకసారి చెక్ చేద్దామండి. పిండి కూడా పర్ఫెక్ట్గా నానింది. సో ఇలా పిండి నానిన తర్వాత డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి తీసుకున్నట్లయితే మనకు సమోసాలు అనేవి ఎక్కడ విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇక్కడ ఒక 10 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసేసి తీసుకుంటున్నాను. ఒక చిన్న సైజ్ పూరికి సరిపడా పిండిని తీసుకొని మిగతా అది క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. మనం తీసుకున్న పిండిని కింద ఆయిల్ కానీ పొడి పిండి కానీ ఏది చల్లకుండా ఒక చిన్న సైజు పూరిలా కానీ లేదా ఓవెల్ షేప్లో కానీ చపాతీలాగా రుద్దుకోండి. ఎందుకంటే మనం పిండిలో ఆయిల్ ఎక్కువగానే వేసాము, ఎక్కడ అతుక్కోదు, ఈజీగానే వచ్చేస్తుంది. సో టెన్షన్ ఏమీ పడకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అయిపోండి. నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్లో చేస్తున్నాను. ఒకవేళ మీరు ఓవెల్ షేప్లో మాకు రాదు అనుకున్న వాళ్ళు పూరి షేప్లో రుద్దండి. మరి పల్చగా ఉన్న బాగోదండి, మరి మందంగా కూడా ఉండకూడదు. షీట్ అనేది కొంచెం మీడియం సైజులో ఉండాలి షీట్. నేను షీట్ కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇలా చపాతీ రుద్దేసిన తర్వాత మనం మిడిల్లో చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మీకు థిక్నెస్ అనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను. థిక్నెస్ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. సో ఇలా కట్ చేసి హాఫ్ పార్ట్ చేతి మీద వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అనేది సైడ్స్ మొత్తానికి అప్లై చేయండి, లేకపోతే మనము ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అయిపోతుంది. సో ఇందులో ఉన్న మసాలా బయటికి రాకుండా ఇలా సీల్ చేయాలి వాటర్తో. వాటర్ అప్లై చేసిన తర్వాత 2 సైడ్స్ని ఇలా మిడిల్లోకి తీసుకొచ్చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేయకపోతే మనకు మసాలా అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్లో వేసిన తర్వాత జస్ట్ లైట్గా ప్రెస్ చేసి సరిపోతుందండి. మనం ఎందుకంటే వాటర్ అప్లై చేసాం కదా, త్వరగానే సీల్ అయిపోతుంది. సో ఇలా మనకు కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు మసాలాని పెట్టేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి. ఇలా మసాలాను స్టఫ్ చేసుకున్న తర్వాత టాప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి క్లోజ్ చేసుకోవాలి. సో ఒకసారి మళ్ళీ వాటర్ అప్లై చేసుకొని సీల్ చేసుకోండి, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఊడిపోతుందో అనే టెన్షన్ లేకుండా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వాటర్ అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేస్తూ సీల్ చేశాను అనమాట. సో సమోసాలు అన్నీ కూడా ఇదే విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సమోసాలని చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసేయండి. పూర్తిగా ఎక్కడైనా చెమ్మ ఉన్నా డ్రై అయిపోతుంది. సో ఈ సమోసాలు డ్రై అయ్యేలోపు నేను ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆయిల్ అనేది మరీ హై ఫ్లేమ్ మీద హీట్ అవ్వద్దు, మీడియం ఫ్లేమ్ మీద హీట్ అవ్వాలి. సో అలా మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్నట్లయితేనే మనకు సమోసాలు అనేవి మంచి కలర్లో వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. నేనైతే అచ్చంగా మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్నాను అండ్ ఫ్రై కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేశాను, అందుకే నాకు మంచి కలర్ వచ్చాయి సమోసాలు.
మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేయడంలోనే మనకు సమోసాల టేస్ట్ అండ్ క్రిస్పీనెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేశాను కదా, మంచి కలర్తో సమోసాలు అయితే యమ్మీగా రెడీ అయిపోయాయి. సో నేనైతే వీటిని టమోటా కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. సో మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఇష్టపడని పిల్లల కోసం వాళ్ళకు తెలియకుండా ఇలా సమోసాలో మనం స్టఫ్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.